ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున విశ్రాంతి దినమందు దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాక్యాన్ని యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనంలో నుంచి ధ్యానించుకుందాము. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. దేవుని కొరకు నిలబడినటువంటి మనుషులకి సంభవించేటువంటి విషయాలని, అలాగనే వారికి ఎదురయ్యేటువంటి పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, ఆయన యొక్క మాట విన్న ప్రజలకి వాళ్ళ జీవితాల్లో దేవుని సమాధానం అనేది, దేవుని యొక్క నెమ్మది అనేది మనకి కనపడతా ఉంటుంది విన్నటువంటి వారి జీవితాల్లో. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత కూడా ఆయన యొక్క గొప్ప కార్యాలను, దేవుని యొక్క గొప్ప కార్యాలను చూసి కూడా దేవుని యందు విశ్వాసం అనేది లేకపోగా ఏం చేస్తా ఉన్నారంటే, తెలిసినటువంటి మనుషులే తెలియని విధంగా దేవుని ముందు ప్రవర్తనని మార్చుకుంటా ఉన్నారు. దేవుని యొక్క కార్యాలని మనకంటే మనం చూసింది దేవుని కార్యాలు వాళ్ళ ముందు చెప్పుకుంటే ఇది పెద్ద కార్యమా అనే విధంగా వాళ్ళ కళ్ళ ముందు దేవుని కార్యాలు చూశారు. మనం ఇప్పుడు దేవుని కార్యాలు చూసేది వాళ్ళకి చెప్తే ఇదంతా కొట్టిపారేస్తారు. ఇది కూడా పెద్ద కార్యమా, మేము మా కళ్ళతోటి మేము దాసత్వంలో నుంచి, బానిస బతుకు నుంచి బయటకు వచ్చేటప్పుడు చూసినటువంటి దేవుని కార్యాలే దేవుని కార్యాలు, మీరు చూసింది ఎంత, అది అసలు పెద్ద చెప్పుకునేదే కాదు అనే విధంగా దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసిండు. ఏదో ఒక మాట చెప్పి, ఒక మంత్రం వేసి మనిషిని ఏమార్చి ఆ జీవితాన్ని పాడు చేసే విధంగా దేవుని కార్యాలు ఉండవు. దేవుని కార్యం ఎలాగుంటుందంటే, ఆ మనుషుడి జీవితము స్థాపించబడేటట్టు, నిలబడేటట్లుగా యెహోషువ ఆ దేవుని ప్రజలకి చెప్తా ఉన్నాడు. ఆ దేవుని కార్యాలన్నీ చూసిండు కదా యెహోషువ. దేవుని సేవకుడు అయ్యుండి, దేవుని ఆత్మ చేత నింపబడి, ఆ దేవుని కార్యాలని ఆయన శక్తిని అనుభవిస్తా దేవుడు అంటే భయాన్ని, దేవుడు అంటే విధేయతను కనపరుచుకుంటా దేవుని ప్రజలతోటి దగ్గరి సంబంధం కలిగి వారికి చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్తా ఉన్నాడు. దేవుని ప్రజలకి, ఇదిగో ఇది సరి అయినటువంటి మీ ముందున్న దేవుని మార్గం, మీరేదో తెలియనటువంటి వాళ్ళు కాదు, లేకపోతే మీకు కొత్తగా నేను చెప్పాల్సింది లేదు. నేను ఏ రీతిగా దేవుని కార్యాలని నా కళ్ళతో చూశానో అదే రీతిగా మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి మీరేం చేస్తారంటే, దేవునిని వెంబడించండి, ఆయన యొక్క పరిశుద్ధతని కలిగి జీవించండి అని చెప్తే దేవుని ప్రజలు అంటా ఉన్నారు. 24వ వచనంలో రాయబడినటువంటి ఆ మాట, అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పారు. దేవునితో వారు ఏ రీతిగా సంబంధం కలిగి ఉండాలో సేవకుడు, దేవుడు వారికి చెప్పని రోజు అంటూ, గడియ అంటూ వారి జీవితంలో లేనే లేదు. వాళ్ళ జీవితంలో లేనే లేదు. అంతగా దేవుడు వారికి దేవుని వాక్యాన్ని ఇచ్చి, వాళ్ళకి ప్రవక్తని వెంబడించి, ప్రవక్త ద్వారా అన్ని విషయాలు దేవుడు వారితో పంచుకుంటా ఉన్నాడు. మీ జీవితానికి ఇది, మీ జీవితానికి ఇలాగుంటది అని వాళ్ళకంతా పంచుకుంటా ఉన్నాడు.
పంచుకుంటా ఉంటే ఏం జరుగుతా ఉందంటే వాళ్ళు మొత్తం కూడా ఎట్లాగైతా ఉన్నారంటే అసలు దేవుడు అంటే ఎవరో అనే విధంగా ప్రవర్తన అనేది మార్చుకుంటా ఉన్నారు. ఒక పద్ధతి కలిగి ఒక క్రమం కలిగి ఉండాల్సినటువంటి జనము దేవుడు అంటే ఎరుగని విధంగా పాడైపోతా ఉన్నారు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి క్రీస్తు రక్షణని, క్రీస్తు యొక్క మార్గాన్ని అనుసరించేటువంటి ఇప్పుడున్నటువంటి ప్రజల జీవితాల్లో కూడా సేమ్ ఇటువంటి పరిస్థితులే. ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారే మనకు ఎదురుపడతా ఉన్నారు. అటువంటి పరిస్థితులు అనేవి మన జీవితాల్లో కనుక ఉంటే ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆ తిరుగుబాటు ధోరణి అనేది ఒక మనుష్యుడు తనకు చెప్పబడినటువంటి దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రంగా ఉంచుకుంటే బతుకుతుంది. ధర్మశాస్త్రం అంతా కూడా ఎలాగున్నదంటే ఒక మనుషునికి ఒక సంఘానికి ఊపిరి పోసే విధంగా ఉంది. మొన్ననే 4 రోజుల కిందట చెప్పుకున్నాం. ధర్మశాస్త్రం అనేది జీవము మనకి. అంటే ఈ జీవం ఏం చేస్తుందంటే ఒక మనుషుని యొక్క జీవితానికి సరిపడినంతగా ఊపిరి అనేది ఇస్తుంది. ఆమె ఊపిరి అంటే మనుష్యుడు బతకాలంటే ఊపిరి తీసుకోవాల్సిందే. అటువంటి ఊపిరి అంటే ఆ మనుషుడు జీవించటానికి అవసరమైనటువంటి జీవాన్ని, ఆ గొప్ప వాక్యాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి ఆ వాక్యము ప్రకారంగా మీరున్నట్లయితే మీరు నిలదొక్కుంటారు. ఈ ఏదంటే మనుషుల యొక్క ప్రయత్నాలన్నీ, వాళ్ళ యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఎలాగుంటాయి అంటే వారు బాగుపడే విధంగా ఉంటాయి. మనం చూస్తా ఉన్నాం కదా ఇప్పుడు బయట ఒకసారి చూసినట్లయితే అంతా కూడా బురద చల్లే విధంగా ఉంటుంది. అధికారి అయినా సరే కావచ్చు, లేకపోతే నలుగురికి ప్రతినిధిగా ఉన్నటువంటి మనిషి అయినా సరే కావచ్చు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ యొక్క మేలు కొరకే అన్నిటినీ చేసుకుంటారు. నలుగురు మనుషులకి ఉపయోగపడాల్సినటువంటి మనుషుడు తన మేలు కొరకు మాత్రమే మనుషుల్ని ఏం చేస్తాడంటే ఉపయోగించుకుంటా ఉంటాడు. దేవుని వాక్యము మనుషుల మేలు కొరకే ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రం అనేది మనుషుని యొక్క మనుగడ కొరకు ఇవ్వబడ్డది. ఈ ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారంటే జీవితంలో వెనుకబడిపోకుండా, వాళ్ళ యొక్క జీవితం అనేది చేజారిపోకుండా కాపాడుకోవటానికి అవకాశం అనేది ఉన్నది. ఇప్పుడు ఈ ప్రజలు ఇలా చెప్పారు కదా యెహోషువతోటి, ఇగో మేము ఇట్లాగా దేవునితోటే కలిసి ఉంటాం, ఆయన మాట మేము జవదాటం, ఆయన ప్రజలమని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయనకు తగ్గట్లుగానే ఆయన మా నుంచి ఏం ఆశిస్తా ఉన్నాడో దాన్నే మేము పాటిస్తాం, దానినే మేము గైకొంటాం అని చెప్తా ఉన్నారు కదా. చివరికి వచ్చేళ్ళకి పరిస్థితి వీళ్ళు చెప్పింది ఒకటైతే చేసింది మరొకటి. నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంది. మొదటి అధ్యాయము పేజీ నంబరు 401 పేజీ. నెహెమ్యా మొదటి అధ్యాయము 3వ వచనం. పేజీ, మొదటి అధ్యాయం 3వ వచనం. చదువుతాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది.
3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. సో పరిస్థితి వాళ్ళు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ దేశంలో, వారి పట్టణంలో లేకుండా మరొక దేశంలో బానిసలుగా బతికే వరకు వచ్చింది. ఇందాకటి వరకు చెప్పుకున్న ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, అనగా ఇప్పుడున్నటువంటి ఈ జీవవాక్యం ఏం చేస్తుందంటే, మనము ఎక్కడైతే నిలబడి ఉన్నామో, అనగా మనకి ఇష్టమైనట్టు కాదు కానీ మీరు ఎక్కడ నిలబడాలి అని చెప్పని అనుకుంటున్నారు అని అడిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా అమెరికా అని చెప్తారు. ఇప్పుడు అమెరికా పోయి నిలబడటం దేవుని ఉద్దేశం కాదు, కానీ దేవుడు ఎక్కడ నిర్ణయించిండో అక్కడ నిలబడాలనేటువంటి ఆలోచన మనకుంటే మనం ఏమవుతామంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ ఉన్నటువంటి ప్రదేశంలోనే స్థిరంగా నాటబడతాం. దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు ధర్మశాస్త్రం అనేది ఏం చేస్తా ఉన్నదంటే దేవుని యొక్క తీర్మానము, ఆయన ఉద్దేశించింది ఏదైతే ఉందో దాని నుంచి తన ప్రజలని వేరు కాకుండా స్థిరపరుస్తుంది. ధర్మశాస్త్రం అనగా దేవుని జీవవాక్యం అనేది మనలని నాటేదే కానీ పెళ్ళగించేది కాదు. కూకటి వేళ్ళతో అంటారు కదా, అట్లాగా పెళ్ళగించేది కాదు. దేవుని యొక్క వాక్యము, దేవుని మాట విన్నాం అనుకోండి, మనము ఆయన మనల్ని ఎక్కడ నిర్ణయించిండు అక్కడ మనము పాతుకుపోతాం. మనకి ఇష్టమైన దగ్గర కాదు, కానీ ఆయన నిర్ణయించిన దగ్గర మనం పాతుకుపోతాం. ఆ పాతుకుపోవలసినటువంటి ఆ ఇంట్లో, ఆ పట్టణంలో, ఆ దేశంలో నుంచి ఏమైపోయారంటే చెరపట్టబడి మరొక దేశానికి బానిసలుగా పోయారు. ఎవరంటే యెహోషువతోటి ఆహా ఓహో ఈ దేవుని యొక్క గొప్ప వాక్యము మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా హృదయాల్లో ఉన్నది, మేము దేవుణ్ణి తప్పించి మరొకటి మా జేబుల్లో కూడా మేము పెట్టుకోవట్లా అని చెప్పినటువంటి వాళ్ళే చివరికి వచ్చానికి ఏం చేశారంటే పరాయి దేశంలో బానిస బతకటానికి సిద్ధపడి అక్కడ పోయి ఉన్నారు. మరి దేవుని మాట వింటే ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు దేవుని మాట వినలా. మనకి కూడా అదే సంభవిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుందంటే ఆయన యొక్క వాక్యం నుంచి దూరము చేసేటువంటి మాటలు, వాడి స్వలాభం కొరకు, వాడి యొక్క బతుకు కోసం ఏం చేస్తా ఉన్నారంటే దేవుని మీద బురద చల్లుతా ఉన్నారు. ఆ బురద చల్లేటువంటి పరిస్థితుల్లో ఈ దేవుని ప్రజలు కూడా ఉండి, ఎవరైతే బురద చల్లారో వాళ్ళతో పాటు దేవుని మీద బురద చల్లి చివరికి వచ్చాలకే ఆ బురదలోనే పడిపోయి దేవుని వైపు చేతులు చేస్తా ఉన్నారు. ఎక్కడుండి? దేవుడు నిర్ణయించినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదకరమైనటువంటి భూమిలో లేరు. పరాయి దేశంలో మూలుగుతా జీవితం అంతా కూడా చేదాటిపోయినప్పుడు ఆ చేతులు పైకెత్తి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఎక్కడుండాల్సినటువంటి మనుషులు ఎక్కడికి పోయారు? సేవకులతో ఏం చెప్పారు? యెహోషువతోటి మేము మన దేవుడైన యెహోవాని సేవిస్తాం, అంటే మన దేవుడైన యెహోవానే అనుసరిస్తాం, ఆయన తప్పించి మరొకళ్ళని మేము ఆలోచన కూడా చేయం అని చెప్పినటువంటి వీళ్ళే కొన్ని రోజులకి పరిస్థితికి తలొగ్గి ఈ బురద జల్లే బ్యాచ్ ఉంటది కదా, వాళ్ళతో కలుసుకొని మన ముందు చేయబడినటువంటి గొప్ప కార్యాలు, ఎవడైతే మనల్ని తప్పించాలని చూస్తుండో అందులో నుంచి, మన ముందు చేయబడినటువంటి దేవుని గొప్ప కార్యాల్లో నుంచి కనీసం ముక్కులో ఉన్నటువంటి జలుబు ఉంటుంది కదా, దానిని తీసివేయగలిగేంత కార్యాన్ని మనకెవడైతే దేవునికి విరోధంగా మాటలు చెప్తా ఉన్నాడో వాడిని చేయమను. నీకెవడైతే దేవుని గురించి అబద్ధం చెప్పి దేవుని నుంచి దూరం చేయాలని చూస్తా ఉన్నాడో వానికి ఒక మాట అడగాల. ఏమని?
జలుబు చేసింది, జలుబు తగ్గియ్యా, నువ్వు చెప్పినట్టు ఏంటా అని చెప్పానంటే వాడు తగ్గించగలిగితే మందులేసి కాదు, తగ్గించగలిగితే వాడు మాట చెప్పి తగ్గించగలిగితే వాని మాట వినొచ్చు. వానికి అది చేత కాదు. దేవుని గొప్ప కార్యాలు చూసినటువంటి మన జీవితాల్లో 4 మాటలు చెప్తే ఆ విన్నటువంటి మాటలకి ప్రభావితం అయిపోయి దేవుని యొక్క మార్గాన్ని పాడు చేసుకునేటువంటి వాళ్ళు ఇశ్రాయేలీయుల లాగా ఇప్పుడు కూడా అనేకులు ఉంటా ఉన్నారు. మన ముందు చేయబడినటువంటి కార్యాలు మంత్రాలతోటి తంత్రాల చేత చేయబడినవి కాదు, మాట చేత, దేవుని శక్తి చేత చేయబడింది. ఈ గొప్ప కార్యాలు అనేవి ఇప్పుడున్నటువంటి మన జీవితాల్లో విశ్వాసము ద్వారా అనేకము మనము జరిగించుకోగలం. విశ్వాసము ద్వారా ఇట్లాగా ప్రభావితం అయిపోతే ఈ విశ్వాస జీవితం ఏమవుతుందంటే చెరపట్టబడి వాని వెంబడి పోయి చివరికి వాని అవసరం తీరేంత వరకు మనల్ని ఉంచుకొని తర్వాత ఏం చేస్తాడంటే మనల్ని తీసి అవతల పడేస్తాడు. అప్పుడు జీవితం ఎటు కాకుండా పోతుంది. దేవుని ప్రజల జీవితము అట్లాగ అయిపోయిన తర్వాత, ఎటు కాకుండా పోయిన తర్వాత ప్రార్థన ఏమని చేస్తా ఉన్నారు చూడండి. 1వ అధ్యాయంలోనే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, 4-5, 401 పేజీ నంబరు 401, 1వ అధ్యాయం 4-5. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని యొద్ద విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడ. అంటే దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన మనకు నిర్ణయించినటువంటి పరిశుద్ధ జీవితం ఉంది కదా, దానిని గైకొనడం. దేవుణ్ణి ప్రేమించటం అంటే సింపుల్, దేవుని వాక్యం ప్రకారంగా జీవించటం అంతే. ఇంకా ఈ వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకొని వాక్యం ప్రకారంగా జీవించే వారిని ఆయన స్థిరపరుస్తుడంట, వాళ్ళని కటాక్షించి స్థిరపరుస్తుడంట. అంటే అర్థం ఏంటంటే వాడేసుకొని వదిలేయటం కాదు. ఈ మాటలు చెప్పి ప్రభావితం చేస్తా ఉన్నారు చూడండి, వాడుకొని వదిలేసే బాపత కాదు. దేవుడు కటాక్షించి ఎవరైతే ఆయనను ప్రేమిస్తూ ఉన్నారో వారిని కటాక్షించి వాళ్లతో ఆయన యొక్క నిబంధనని స్థిరపరుస్తాడు. అంటే మనము ఎక్కడైతే నిర్ణయించబడ్డమో అక్కడ మాత్రమే పాతుకుపోతాం. అది దేవుడు చేయగలిగినటువంటి శక్తిమంతుడు, దేవుడు మాత్రమే జరిగిస్తాడు. మనుషుడు జరిగించలేడు. మనుషుడు ఏదైనా సరే వంకరగా చేయాలని చూస్తే ఆ మనిషి యొక్క జీవితం అనేది దేవుని ముందు కొట్టివేయబడుతుంది. కనుకనే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మన కళ్ళ ముందు వీళ్ళే కాదు, ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక్కొక్క పేజీ తిప్పితే ఒక్కొక్కళ్ళు కనపడతా ఉంటారు. ఒక్కొక్క పేజీ తిప్పితే ఒక్కొక్కళ్ళు కనపడతారు. దేవుని మాట వినకుండా పాడు చేసుకోవటం జీవితాన్ని. దేవుని మాట విన్నటువంటి వాళ్ళు ఎలాగో కట్టబడ్డారు, వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, వాళ్ళు జీవితంలో నిలదొక్కున్నారు. ఇట్లాగా ఆయన మాట వినకుండా జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వాళ్ళు కనపడుతూనే ఉంటారు. అట్లా కనపడినప్పుడు ఎన్ని పరిస్థితులు మనకు ఎదురుపడ్డా సరే దేవుని యొక్క మార్గము వైపే నడవాలి. క్రీస్తు మన జీవితాల్లో ప్రత్యక్షమైంది. ఎందుకంటే ఆయన క్రీస్తు అంటేనే ఒక వివాదం, ఒక అభ్యంతరం. క్రీస్తు అంటేనే ప్రస్తుతం ఇప్పుడనే కాదు, మొదటి నుంచి ఆయన పేరు చెప్తే చాలు, ఆయన మన కుటుంబంలో ఉన్నాడంటే చాలు, అదొక వివాదం, అదొక గొడవ, అదొక అసమాధానం. ఆ సమాధానంలోనే
ఆ అసమాధానంలోనే ఎదుటున్నటువంటి మనిషికి అసమాధానంగా ఉండొచ్చు, ఎబ్బెట్టుగా ఉండొచ్చు. కానీ ఎవరి కుటుంబంలో హృదయంలో క్రీస్తు ఉంటాడో వారు నాటబడతారు నాటబడతారు వాళ్ళు. లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త పేజ్ నంబరు 51. ఇది ఒకటి చెప్పి ముగిస్తాం. 2వ అధ్యాయం 34. సమయోను వారిని దీవించి 2:34. సమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అంటే క్రీస్తు ఇశ్రాయేలీయుల్లో, దేవుని ప్రజల మధ్యలో క్రీస్తు ఎలాగున్నాడంటే ఆయన ఒక అభ్యంతరంగా, ఆయన క్రీస్తు అంటేనే ఒక గొడవగా, క్రీస్తు అంటేనే ఒక గొడవగా, ఒక వివాదాస్పదంగా, ఒక అభ్యంతరంగా ఉంటా ఉన్నాడు. ఈ క్రీస్తులోనే ఆ మాట పక్కన ఇంకొక మాట ఉంది, అనేకులు పడటానికి లెగోటానికి క్రీస్తు నియమించబడి ఉన్నాడు. క్రీస్తునందు ఉన్నటువంటి వారేమో ఆయన పక్షంగా యథార్థ హృదయంతో, ఆయనకి అంగీకారమైనటువంటి మనసుతోటి అంగీకరించేటువంటి హృదయాలేమో తిరిగి లెగుస్తాయి. అంటే లేచుటకు, పడటానికి ఈ అభ్యంతరాలు ఉంటాయిగా, మాకు వద్దు అని చెప్పనని ఇట్లాగా అసహించుకునేటువంటి వాళ్ళు, ఈ గొడవకి దిగేటువంటి వాళ్ళు ఉంటారుగా. పడిపోవటానికి క్రీస్తు నియమింపబడి ఉన్నాడు. క్రీస్తులోనే కట్టబడిన వాళ్ళు ఉన్నారు, క్రీస్తుకి వ్యతిరేకంగా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరి గురించి అయినా సరే మనం ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులైనా ఒకప్పుడున్నటువంటి పరిస్థితులైనా మనుషుడిని బాగుపడటం కొరకే ఉపయోగించుకుంటాడు. బాగు చేయడం, ఒక మనుషుడు బాగుపడాలంటే మరొకరిని ఉపయోగించుకుంటాడు. అదే జరిగేది అప్పుడు అయినా ఇప్పుడైనా. కానీ క్రీస్తునందున్నటువంటి జీవితాలు లెగుస్తాయి. అంటే లెగవటం అంటే జీవితంలో నిలదొక్కుంటారు. క్రీస్తునందున్న జీవితాలు మొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం కదా, మన దేవుడైన యెహోవా మాటే వింటాం, క్రీస్తు మాటే వింటాం. వాడి గురించి వీడి గురించి మనకు అవసరం లేదు. ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే, వాని గురించి వీని గురించి ఆలోచన ఉంటే మనకేం జరుగుతుందంటే, వాడు మనల్ని నిండా ముంచి వాడు బాగుపడతాడు. అదే జరిగేది. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. కానీ క్రీస్తునందున్నటువంటి మనకు అవసరం ఏంటంటే, ఎదుట మనిషి గురించి మనకు అవసరం లేదు. మనము లేచి నిలబడాల, మన జీవితంలో మనం నిలదొక్కుకోవాలి. అంటే క్రీస్తు మాత్రమే, ఆయన యొక్క మాట విన్నటువంటి కుటుంబాలు, జీవితాలు, ఆత్మలు మాత్రమే కట్టబడతాయి. ఆయన మాట వినలేదనుకోండి, ఆయన మనుషులైనా సరే, ఆయన మనుషులు కాకుండా అన్యులైతే వాళ్ళు నిలబడతారో నిలబడరో మనకు సంబంధం లేదు. ఆయన మనుషులైతే, ఆయన మాట వినకపోతే, ఆయన కాదనుకున్నటువంటి కుటుంబాలు, జీవితాలు, నెహెమ్యాలో మనం చూసినాం కదా, చెరపట్టబడ్డారు. అంటే శత్రు దేశాలకి వాళ్ళు దోచుకొనబడ్డారు. శత్రువు వచ్చి యుద్ధం చేసి వారిని బందీలుగా తీసుకొని పోయిండు. దేవుడు అంతటి మొనగాడైతే వీళ్ళని ఎందుకు శత్రువులకు అప్పజేయటం? దేవుడు మొనగాడే. వీళ్ళేం చేశారంటే దేవుని మాట వినలా. అక్కడ వాళ్ళ జీవితం అనేది వారి చేతిలో లేకుండా పోయింది. ఇప్పుడు కూడా మనకి ముందున్నటువంటి మనుషులతో మనకు సంబంధం లేదు. మనము లేచి నిలబడాలంటే, కట్టబడాలంటే మనం ఏం చేయాలంటే దేవుని మాట వినాలి. అప్పుడు మనం ఏమవుతామంటే కట్టబడతాం. దేవునికి మహిమకరంగా జీవితాలు అనేవి ఆశీర్వాదకరంగా మారుతాయి.
ఎప్పుడు మారుతాయి అంటే యెహోషువ తన ప్రజలకు చెప్తా ఉన్నాడు, మన కళ్ళ ముందు దేవుని గొప్ప కార్యాలు చూసినాం కదా, ఆ చూసినటువంటి కార్యాలని ఇప్పుడు కూడా అనేకులు వారి విశ్వాస జీవితంలో ఎన్నో మేలులు దేవుడు ఎన్నో మేలులు జరిగించాడు. ఆ మేలులన్నిటినీ కూడా హృదయంలో ఉంచుకొని ఆ విశ్వాసంలో కొనసాగుతా ఉంటే మనము స్థిరంగా నాటబడతాం. ఆమె దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమె